నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విరామ్. కింగ్డమ్ చిత్రం ఈరోజు రిలీజ్ అవ్వడం జరిగింది. రిలీజ్ అయిన ఈ సందర్భంగా చిత్రం ఎలా ఉంది, కలెక్షన్స్ పరంగా ఎలా ముందుకు దూసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి, అసలు ఓవరాల్గా సినిమాకి సంబంధించినటువంటి రివ్యూ అయితే ప్రముఖ సినీ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో కింగ్డమ్ కళాఖండం ఎలా ఉందనుకుంటున్నారు? కళాఖండం అని అనుకోనక్కర్లేదు, కానీ ఇది ఒక ఎమోషనల్ డ్రామాగా చేయాలని అనుకున్నాడు ఆయన. అంటే ఇందులో రకరకాల ఎమోషన్స్ మిక్స్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నటువంటి ఒక లైన్ అనుకున్నాడు ఆయన. ఆ లైన్ని డిఫరెంట్ లేయర్స్లో నడిపాడు. ఒకటేమో యాక్చువల్గా ఒక జాతి పోరాటంగా దీన్ని మలచాలి అని అనుకున్నాడు. అంటే కొంత ఫోక్ ఎలిమెంట్ ఉండాలి సినిమాలో అనేది ఆయన ఐడియా. ఈ ఫోక్ ఎలిమెంట్ మిక్స్ చేయడానికి 1920లో మొదలుపెట్టాడు కథ. మొదలుపెట్టి అక్కడ శ్రీకాకుళం జిల్లాలో మారుమూల సముద్రపొడ్డున ఉన్నటువంటి ఒక జాలర్ల వ్యవహారము, అక్కడ వాళ్ళ మీద దాడి, అక్కడ నుంచి కొంతమంది పారిపోవటం, ఇదంతా నడిపాడు. అయితే ఆ సన్నివేశాల చిత్రీకరణ చాలా అద్భుతంగా ఉంది. కానీ ఎందుకు బ్రిటిషర్స్ అక్కడ దాడి చేశారు, ఎందుకు టార్గెట్ చేశారు వీళ్ళని అనే దానిలో వివరం లేదు. అంటే దానికి ఒక బలమైనటువంటి రీజన్ ఉండాలి, దాని మీద రియాక్ట్ అవ్వాలి కదా ఆ జాతి. అదే భారతదేశానికి స్వతంత్రం వచ్చేసిన తర్వాత వాళ్ళు వెనక్కి రావచ్చు, ఎందుకు రాలేకపోయారు, అక్కడే ఎందుకున్నారు అనే దానికి సంబంధించి ఆ లేయర్కి సంబంధించినటువంటి ప్రాపర్ డీటెయిల్స్ వర్కౌట్ చేయలేదు. అది జనాలకి ప్రాపర్గా కన్వే కాల. ఒకవేళ ఆయన చేశానని అనుకున్నాడేమో డైరెక్టర్, కానీ ఆడియన్స్కి అయితే ఇది కన్వే కాల, కన్ఫ్యూజనే ఉంది అక్కడ. అయితే వాళ్ళు తిరిగి ఇక్కడికి రావడానికి ఏమైనా ప్రయత్నం చేశారా, రావాలనుకుంటున్నట్టుగా 2-3 సీన్లు కలిపాడు. అంటే ఒక అతను తిరిగి ఇండియా వెళ్ళడానికి ఎవరో కాగితాలు ఇస్తానన్నారని ఇన్ఫార్మర్గా వ్యవహరించాను అనేది ఒక డైలాగ్ ఉంటుంది. ఇలా అదొక లేయర్ నడిపాడు. అంటే ఒక జాతి తాలూకా ఎమోషను. అలాగే ఇక్కడ ఒక సెంటిమెంటల్ టచ్ ఏంటంటే అన్నని వెతుక్కుంటూ వెళ్ళిన తమ్ముడు అక్కడ వాళ్ళకి నాయకుడు అవుతాడు. ఇదంతా కూడా విధి నిర్ణయిస్తున్నటువంటి కథ అని చెప్పాలని డైరెక్టర్ గారు అనుకున్నాడు. అంటే అదే జాతికి చెందినటువంటి ఇంకెక్కడో పెరిగినటువంటి 2 కుర్రాళ్ళు తిరిగి అక్కడికే చేరి దానికి నాయకత్వం వహిస్తున్నారు, ఇదంతా డెస్టినీ అని చెప్పాలని అనుకున్నాడు డైరెక్టర్. అది ప్రాపర్గా ఎస్టాబ్లిష్ కాల. వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. అంటే అన్న ఆల్రెడీ నాయకుడై ఉంటాడు, తమ్ముడు నాయకుడు అవుతాడు. ఇది ఎందుకు అయ్యాడు అని కన్ఫ్యూజన్ ఉంది చాలామందికి. లేదు, అతను అవ్వాలని రాసిపెట్టి ఉంది కాబట్టి అయ్యాడు అని అనుకోవాలి. ఇది డైరెక్టర్ గారి జస్టిఫికేషన్, ఆయన డిజైన్ అది. అయితే ఆ మదర్ కూడా అదే తెగకి చెందినటువంటి మహిళ. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళటం అనేది డెస్టినీ, అక్కడి నుంచి వాళ్ళందరినీ కాపాడటం అనేది ఒక ప్రోగ్రామ్. ఇదంతా కూడా డిజైన్డ్ వ్యవహారము అనేది చెప్పాలని అనుకున్నాడు ఆయన. కానీ ఈ ప్రయాణంలో ఇంకొక లేయర్ వేసుకున్నాడు ఆయన. వీళ్ళు శ్రీలంక వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడి నుంచి హీరోని శ్రీలంకకి పంపడం కోసం ఒక లేయర్ వేసుకుని అక్కడ ఒక స్పై డ్రామాని నడిపారు. ఆ స్పై డ్రామా ఎపిసోడ్లో హీరోయిన్ వచ్చింది. దాంతో ఈ 4-5 లేయర్లలో నడిచేటువంటి కథలో హీరోయిన్కి రోల్ లేకుండా పోయి ఆవిడ గెస్ట్ అపీరెన్స్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే క్యారెక్టర్ ఏంటి అని చెప్తే హీరోకి కుట్లు వేయటం తప్ప ఆ క్యారెక్టర్కి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమీ కనిపించదు. ఎవరిని పెట్టి తీసినా 2-3 సీన్లు తీసుండొచ్చు. కానీ ప్రమోషన్స్ వీటిల్లో ఆవిడ విపరీతంగా శ్రమ పడ్డారు. అంత శ్రమ పడేంతగా ఆ సినిమాలో ఆవిడ క్యారెక్టర్ లేకపోవటం అనేది కొంత ఇబ్బందికరమే. అంటే అన్నదమ్ముల అనుబంధము ఈ కథలతో చాలా సినిమాలు చూసాం మనం. అంటే ఒక సింగిల్ పాయింట్ ఉండాలి, మీరు ఎన్ని లేయర్లలోనైనా కథను నడపండి, కానీ ఒక ఏకసూత్రత ఉండాలి. ఒక సింగిల్ లైన్లో ప్రేక్షకులకి కథ రిజిస్టర్ అవ్వాలి. ఇది ఓపెనింగు, ఇది ఎండింగు, ఇది ప్రాబ్లము. ఆయన చెప్పదలుచుకున్న విషయాలు బాగానే ఉన్నప్పటికీ జనాలకి కన్వే చేయటంలో ఒక కన్ఫ్యూజన్, ఆడియన్స్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు ఆయన. ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనిపించినా సెకండ్ హాఫ్ కొంత ఇబ్బందికరంగానే నడిచింది.
చివరి అరగంట కూడా దీనికి పార్ట్ 2 ఉంటుందేమో అనే ఇంప్రెషన్ ప్రేక్షకుడికి కలిగించే ప్రయత్నం చేశాడు. అది అనవసరమైన వృధా ప్రయాస. అంటే ప్రతిదీ కూడా అలా లీడ్ ఇస్తూ చివరికి మీ ఊహకు వదిలేస్తున్నాను అని చెప్పి కంక్లూడ్ చేశాడు. ఇది ఇబ్బందికరం. మీరు పార్ట్ 2 తీయదలుచుకుంటే అనౌన్స్ చేసి లీజర్గా చేయండి, ఇంకొంచెం నీట్గా డిజైన్ చేసుకుని చేసి ఉండాలి. అదే అయితే ఒక తపన కనిపించింది ఈ సినిమాలో. గౌతమ్ తిన్ననూరి అనేటువంటి డైరెక్టరు, ఆయన గతంలో జెర్సీ అనే సినిమా తెలుగులో డైరెక్ట్ చేసి దాన్ని హిందీలోకి తీసుకెళ్ళాడు. హిందీలో ప్రాపర్ రిజల్ట్ రాలేదు దానికి. దాంతో హిందీ బెల్ట్లో తనదైన ముద్ర వేయాలి అని అనుకున్నాడు ఆయన. అనుకుని ఒక పాన్ ఇండియా మార్కెట్ని అట్రాక్ట్ చేసే స్క్రిప్ట్ చేయాలి అనే తపనలో ఈ 4-5 లేయర్ల కథ, అలాగే కొంత ఫోక్ ఎలిమెంటు, ఇవన్నీ మిక్స్ చేసి ఒక కాక్టైల్ తయారు చేశాడు ఆయన. ఈ రేంజ్ కథలు నేను డీల్ చేయగలను, చెప్పగలను అనేది ఇండస్ట్రీకి అర్థం చేయించడం ఆయన ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాం కోసం, ఇండస్ట్రీకి అర్థం చేయించడం కోసం రాసుకున్నటువంటి కథ ఇది. ఈ కథని నమ్మారు అందరూ. అంటే ప్రొడ్యూసర్లు కన్విన్స్ అయ్యారు, అలాగే హీరో కూడా కన్విన్స్ అయ్యాడు. ఇందులో అన్నదమ్ముల అనుబంధం ఉంది, అక్కడ సెంటిమెంట్ నడపచ్చు. అలాగే తల్లి కొడుకుల మధ్య సంబంధం, అంటే ఒక మదర్ సెంటిమెంట్ ఒకటి డ్రైవ్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే ఈ జాతికి సంబంధించిన వ్యవహారం ఒకటి ఉంది. డిస్టనీ ఎలా అంటే అక్కడ ఒక దేవత, దేవుడు విగ్రహాలు, ఇవన్నీ ఈ వ్యవహారం కూడా నడిపారు. అంటే వాళ్ళ కులదైవం, ఒక దైవం ఉంటుంది. అక్కడికి వెళ్ళి మొరపెట్టుకుంటాడు ఆ గురువు. మొరపెట్టుకుని నీకు రోజు దండం పెడుతున్నాం, మాకేమిటి ప్రయోజనం అని. చివరికి ఆ రాజును చూపిస్తాడు. ఇదంతా ఫోక్లో నడపాలనుకున్నాడు అతను, ఓ జానపద సరళిలో నడపాలి అని అనుకున్నాడు డైరెక్టర్ గారు. అది ప్రాపర్గా సింక్ అవ్వలేదు కథలో, అది కన్ఫ్యూజన్ని మిగిల్చింది. అలాగే ఈ స్పై వ్యవహారానికి సంబంధించి నడిపిన లేయర్లో కూడా ఇండియా ఎందుకు అక్కడ స్పై చేస్తుంది అంటే, శ్రీలంకలో స్పైని పెట్టాల్సిన అవసరం ఏంటి, దానికి శ్రీలంక గవర్నమెంట్ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏంటి. ఈ కథ జరిగింది 92లో జరిగింది అని చెప్పాడు టైం. 92 ఆ ప్రాంతాల్లో, అదే టైంలో రాజీవ్ గాంధీ గారి హత్య జరిగింది ఇక్కడ. అంటే ఆ టైంలో ఎల్టీటీఈ, టుల్ఫు, బాలసింగం, ప్రభాకరన్ వీళ్ళ ప్రభావం అంతా నడుస్తున్న ఏరియా అది జాఫ్నా. వాళ్ళ ప్రస్తావన కూడా సినిమాలో లేదు, కనీసపు ప్రస్తావన లేదు. తమిళ ఈలం కోసం అక్కడ ఒక యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధంలో భాగంగా కొంతమంది వాళ్ళ సపోర్టుతో డ్రగ్స్, వెపన్స్ సరఫరా చేయటం, స్మగ్లింగ్ చేయటం లాంటి యాక్టివిటీస్ ప్యారలల్గా జరిగాయి. ఆ ఏరియాకి అలా టచ్ చేసి ఉంటే బాగుండేది, అది టచ్ చేయాల, అది వదిలిపెట్టేశాడు. ఒకవేళ అది లింక్ ఇచ్చి ఉంటే ఇండియా అక్కడ ఐపీకేఎఫ్ అని ఇక్కడి నుంచి పంపించింది సైన్యం, ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ అని. జాఫ్నా ప్రాంతానికి భారతీయ సైన్యం వెళ్ళి దాడులు చేసింది. దాని ఫలితమే రాజీవ్ గాంధీ హత్య. ఇది ప్రాపర్గా డీల్ చేసి ఉండాల్సింది. అది ఎల్టీటీఈ గురించి మాట్లాడితే ఏమైనా సమస్య వస్తుందేమో అని చెప్పి అది వదిలిపెట్టాడు. అది వదిలిపెట్టడంతో ఈ స్పై ప్రోగ్రామ్ ఎందుకు జరిగిందో అర్థం కాదు, ఇండియాకి అక్కడ ఏం పనో అర్థం కాదు. ఇలాంటి ఒక కన్ఫ్యూజన్, ఆ లేయర్లో ఒక కన్ఫ్యూజన్, ఈ ఫోక్ లేయర్లో కన్ఫ్యూజన్, ఈ అన్నదమ్ముల రిలేషన్కి సంబంధించిన వీళ్ళ సెంటిమెంట్కి సంబంధించిన కథని ప్రాపర్గా డీల్ చేయలేదు అనేది ఒక గొడవ. అలాగే మదర్ సెంటిమెంట్ ప్రాపర్గా కనెక్ట్ కాలేదు జనాలకి. కొన్ని బలమైన సన్నివేశాలు చిత్రీకరించాడు డైరెక్టర్. ఉదాహరణకి ఆ వదిన పాత్ర విజయ్ దేవరకొండతో అంటుంది ఒక డైలాగ్, సూర్య క్యారెక్టర్ పేరు, మాకు ఇక్కడ ఒక సాంప్రదాయం ఉంది, అత్తగారికి ఒక చీర పెట్టడం అనేది, ఆవిడ ఉన్నా లేకపోయినా చీర పెట్టడం అనేది ఒక కల్చర్ ఉంది మాకు. ఆ కల్చర్లో భాగంగా అత్తగారికి ఇచ్చిన చీర, మా వైపు నుంచి అత్తగారికి ఇచ్చిన చీర ఉంది నా దగ్గర, అది నీ కోసం నేను ఎప్పుడైనా కట్టుకుంటాను, నీకు మదర్ లేదు అనేటువంటి ఒక పెయిన్ ఉంది కదా, అది తీర్చడానికి అంటుంది. అది చాలా ఎమోషనల్ సన్నివేశం. ఇలాంటి సీన్లు కొన్ని రాసుకున్నాడు. వాటికి కొంచెం ప్రాపర్ లీడ్ ఇచ్చి తీసుంటే జనాలకు రిజిస్టర్ అయ్యేవి. జనాలకు రిజిస్టర్ కాకుండా అలా ప్లెయిన్గా వెళ్ళిపోయినాయి కొన్ని అద్భుతమైన సన్నివేశాలు. అలాగే అన్నదమ్ముల మధ్య అనుబంధం కూడా ప్రాపర్గా రిజిస్టర్ కాల. రెండోది
అతను చాలా దుర్మార్గుడు అన్నట్టుగా ఒక చిన్న ఎస్టాబ్లిష్మెంట్ ఇస్తారు. ఏది ఈ అన్న పాత్ర. నిజానికి కండిషన్ అది కాదు. ఎందుకంటే అక్కడ ఇతను ఆ కథలో అంటే అతని గురించి ఎస్టాబ్లిష్మెంట్ డైలాగ్స్లో ఉన్నటువంటి ఎలివేషను ఆ క్యారెక్టర్ డిజైనింగ్లో లేదు. అతను ఆ జాతికి ఒక గురువు ఉంటాడు, ఆ గురువుకి సరెండర్ అయి ఉంటాడు. అతని నిర్ణయాల ప్రకారమే నడుస్తాడు. అలాగే రెండో వైపు అక్కడ వీళ్ళని నడిపించేటువంటి వేరే శక్తులు ఉంటాయి. ఆ శక్తులకి లోబడే నడుస్తాడు ఇతను. ఇంకా ఇతను సామ్రాజ్యాన్ని నిర్మించింది ఎప్పుడు, సామ్రాజ్యానికి ఒక నేర సామ్రాజ్యానికి రారాజు మీ అన్న అన్నట్టుగా ఒక డైలాగ్ ఉంటుంది. ఆ పరిస్థితి ఏం కనబడదు అక్కడ. ఇలాంటి డొల్లలు చాలా ఉన్నాయి సినిమాలు. కొంచెం ప్రాపర్గా డిజైన్ చేసుకుని ఉంటే ఇది మంచి సినిమా. టెక్నికల్గా చాలా బాగుంది సినిమా. టెక్నికల్గా బాగుంది, నటీనటులు అందరూ బాగా పెర్ఫామ్ చేశారు. ఈవెన్ అంటే హీరోయిన్గా వినియోగించుకోలేదు అనే ఒక ఇబ్బంది తప్ప భాగ్యశ్రీ పెర్ఫార్మర్ అనే అయితే అనిపించుకోగలిగింది ఈ సినిమాలో. తను చేసిన క్యారెక్టర్ ఒక నటిగా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది ఆవిడ. కాబట్టి ప్రతి ఒక్కరూ వారి వారి ఏరియాల్లో సక్సెస్ అయ్యారు. కానీ వీళ్ళందరినీ ఏకసూత్రంలో నడిపించటంలో, కథని ఏకసూత్రంలో ఆడియన్స్కి కనెక్ట్ చేయటంలో డైరెక్టర్ గారు తడబాటుకు గురయ్యాడు. అందుకని ఇది యావరేజ్ టు అబవ్ యావరేజ్ సినిమాగానే మిగులుతుంది తప్ప హిట్టు సూపర్ హిట్టు ఆ ఏరియాకి వెళ్ళే పరిస్థితి అయితే కనిపించడం లేదు. రైట్. అయితే ట్రైలర్లో చూపెట్టిన కొన్ని విజువల్స్, కొన్ని సాంగ్స్, ఒక సాంగ్ వదిలేరు చీకట్ల దారుల్లో. ఆ సాంగ్లో వాళ్ళిద్దరి మధ్యన ఏదో సంథింగ్ లవ్ ట్రాక్ ఉన్నట్లుగా అనిపించింది. బట్ సినిమాలో ఎక్కడ లేదని చెప్తున్నారు. సినిమాలో లేదు అంటే సినిమాలో లేదు, అవకాశం లేదు. ఆయన తీసుకున్నటువంటి ట్రాక్లోనే ఆ ప్రాబ్లం ఉంది. అంటే ఇద్దరు ఒకే ఏరియాలో పనిచేసేటువంటి ఇద్దరు, అంటే ఆవిడ కూడా ఒక స్పై వ్యవహారంలోనే ఉంటుంది అక్కడ. ఇలాంటివి డిజైన్ చేసుకునేటప్పుడు కొంచెం టైం తీసుకోవాలి. అన్నదమ్ముల అనుబంధం మీద అంటే అన్నదమ్ములు వాళ్ళ మధ్య చిన్న స్పర్ధ, మళ్ళీ కలుపుకోవటం, అన్న కోసం తమ్ముడు త్యాగాలు, ఇలాంటి కథలు చూసాం. రంగస్థలం సినిమా అదే కదా దాదాపు. అది అందులో కూడా 4-5 లేయర్లలో కథ నడిచినప్పటికీ ప్రధానమైనటువంటి ఎమోషన్స్ అన్నీ హీరోయిన్ క్యారెక్టర్కి, అంటే హీరోయిన్ క్యారెక్టర్ నుంచి జనం ఏం ఆశిస్తారో అవన్నీ ఉంటాయి, హీరో క్యారెక్టర్ నుంచి ఏం ఆశిస్తారో అవన్నీ ఉంటాయి. ఎక్కడా కూడా ఆడియన్స్ని ఇబ్బంది పెట్టలేదు. ఆడియన్స్ ఏం కోరుకుని థియేటర్కి వస్తారో అవన్నీ తీర్చారు ఆ సినిమాలో. అందుకని అది సక్సెస్ఫుల్ సినిమాగా మిగిలింది. మీరు ఏదైనా చెయ్యండి, కానీ థియేటర్లో వచ్చినటువంటి ప్రేక్షకుడిని సంతృప్తి పరచడం అనేది మీ ప్రధానమైనటువంటి కార్యక్రమం. ఆడియన్స్ని ఎంగేజ్ చేయాలి, ఎంటర్టైన్ చేయాలి, లేదు ఎమోషనలైజ్ చేయాలి. ఈ మూడిట్లో ఏది చేయలేకపోయినా సినిమా గురించి వాళ్ళు పాజిటివ్గా మాట్లాడరు బయటకు వచ్చి. ఈ సినిమాకి నిజానికి మొదలైనటువంటి బుకింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత 45% వరకు నడిచింది బుకింగ్. కాకపోతే వేదిక మీద నాగవంశీ గారు 60-65 అన్నాడు ఆయన. అది సహజమే. అయినప్పటికీ 45 మీద నడిచినటువంటి సినిమాకి అది పబ్లిసిటీ బాగుంటే, పబ్లిసిటీ అంటే మౌత్ పబ్లిసిటీ బయటకు వచ్చినప్పుడు ఆడియన్స్ పాజిటివ్ నోట్తో బయటకు రావాలి. వస్తే అది ఏ 75కో వెళ్ళేది, అక్కడి నుంచి 100కి రీచ్ అయి ఉండేది. కానీ ఇప్పుడు సినిమా కంటెంట్ చూసిన తర్వాత బయటకు వచ్చిన ప్రేక్షకుల రియాక్షన్ అయితే అంత ప్రామిసింగ్గా లేదు. అందుకని ఇది ఈ 45 నుంచి ఒక 50-55 అలా కొట్టేసి అక్కడి నుంచి మళ్ళీ డౌన్ఫాల్ మొదలై సినిమా అలా ముగిసే వాతావరణం కనిపిస్తుంది. ఎంత కలెక్ట్ చేయొచ్చు అంటారు సినిమా? ఎంత అనేది ఇప్పుడు చెప్పడం కష్టం అండి. అసలు బడ్జెట్ క్లారిటీలు లేవు కదా. ఇప్పుడు 50 కోట్లలో సినిమా తీసి 500 కోట్లు అని చెప్తున్న పరిస్థితిలో ఉన్నాం మనం. అయితే ఈ సినిమాకి ఖర్చు పెట్టారు, ఒరిజినల్ లొకేషన్స్లోకి వెళ్ళారు. అలాగే వీళ్ళు వేసినటువంటి సెట్స్ ఇవన్నీ కూడా బాగానే వర్కౌట్ అయినాయి. టేకింగు, సినిమా మేకింగ్కి సంబంధించి వంక పెట్టడానికి ఏం లేదు అక్కడ. మేకింగ్ బాగుంది, పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, మొత్తం బాధ్యత డైరెక్టర్ గారు. అలాగే పెర్ఫార్మెన్స్కి సంబంధించి ఈయన తీసుకొచ్చినటువంటి వీళ్ళు కేరళ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి వెంకటేష్ అనేటువంటి విలన్, అతని పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది.
చాలా బాగుంది. అతనికి భవిష్యత్తు ఉంది. తెలుగు సినిమాల్లో అతనికి వేషాలు దొరికే అవకాశం ఉంది. అలా టోటల్గా ఒక యావరేజ్ టు అబవ్ యావరేజ్ సినిమా తప్ప ఇదేమి హిందీ మార్కెట్లో కూడా దీని పరిస్థితి అదే అవుతుంది. ఫైనల్గా నష్టం జరిగే అవకాశం అయితే లేదు ఈ ప్రాజెక్టుకి. అలాగని భారీ లాభాల్లో కూడా వెళ్ళదు. అలా నడిచిపోతుంది అంతే. రైట్, ఓకే భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.